హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా అండ్ క్విక్గా చేసుకునే బటర్ చికెన్ గురించి వీడియో చూడబోతున్నాం. అండ్ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్టయితే స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఇలాంటి యమ్మీ బటర్ చికెన్ మీరు కూడా ట్రై చేయొచ్చు. ఒక 1/2 kg చికెన్, అలానే పెరుగు, ఇంకా జీరా పౌడర్, కారం, ధనియాల పొడి, అలానే చికెన్ మసాలా, గరం మసాలా, కొద్దిగా ఉప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. అదే ఈ ప్రాసెస్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. ముందుగా స్క్రీన్లో చూపిస్తున్న విధంగా 1/2 kg చికెన్ని క్లీన్ చేసుకొని అందులో చూపిస్తున్న మసాలాలన్నీ యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 30 minutes ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చాలా స్మూత్గా వస్తుంది చికెన్. ఆయిల్ లేదా నెయ్యి కానీ వేసుకున్నట్టయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ గురించి చూద్దాం. స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఒక కడాయిలోన బటర్ యాడ్ చేసుకొని అందులో మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఆనియన్, టమాటో, అలానే ఎండుమిర్చి కొంచెం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ జీడిపప్పు చాలా ఇంపార్టెంట్ అండి. జీడిపప్పు ఫ్లేవర్ వల్ల చికెన్కి చాలా టేస్ట్ వస్తుంది. అండ్ చూపిస్తున్న విధంగా అట్లీస్ట్ ఒక 10 minutes అలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమాన్ని సైడ్కి పెట్టుకొని చల్లార్చిన తర్వాత మిక్సీలో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి, మెత్తని పేస్ట్ లాగా. అవసరమంటే వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ముందుగా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని కడాయిలో యాడ్ చేసుకొని ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని వడగట్టుకొని కావాలంటే వాటర్ను కూడా యాడ్ చేసుకోండి. ఎందుకనంటే బటర్ చికెన్ మాత్రం స్మూత్గా ఉండాలి గ్రేవీ, అండ్ ఏ పార్టికల్స్ ఏం తగలకూడదు. కాబట్టి అందుకే ఇలా ఫిల్టరేషన్ చేసుకున్నట్టయితే గ్రేవీ చాలా స్మూత్గా వస్తుంది. ముందుగా ఫ్రై చేసి చికెన్ని పక్కన పెట్టుకున్నాం. మళ్ళీ బటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది బటర్ చికెన్ కదండి, బటర్ కొంచెం ఎక్కువైనా పడుతుంది. బటర్ని యాడ్ చేసుకొని అందులో మనం మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 10 minutes బాయిల్ చేసుకున్నట్టయితే కలర్ చేంజ్ అవుతుంది. చూసారు కదా స్మూతీ కన్సిస్టెన్సీ. ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా ఈ స్మూతీ గ్రేవీలో యాడ్ చేసుకొని అట్లీస్ట్ ఒక 15 minutes మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని అండ్ మీకు తగ్గిన కన్సిస్టెన్సీ కోసం వెయిట్ చేయండి వాటర్ ఇంకేంత వరకు. అండ్ మాకు ఇక్కడ కొంచెం దగ్గరగా కావాలని చెప్పి మేము ఇలా చేసుకున్నాం. బట్ మీకు నచ్చినట్టయితే ఇంకా లూజ్ కన్సిస్టెన్సీలో కూడా ఆపేయవచ్చు చికెన్ని. అండ్ చికెన్ని ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ త్వరగా బాయిల్ అయిపోతుంది. అండ్ బటర్ చికెన్, చపాతీ ద బెస్ట్ కాంబినేషన్ కదండి. సో ఇక్కడ మేము అదే ప్రిపేర్ చేసుకుంటున్నాం. మీరు కూడా దీన్ని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయండి. బటర్ చికెన్ విత్ చపాతీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.